ప్రాబ్లమ్ సాల్వింగ్ యూనిట్ 1 అనమాట. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్. ఇందులో మనకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కంపైలర్. ఇందులో కంపైలర్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ రాసాక ఆ ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. మనం వాడేది సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కాబట్టి మనకు కంపైలర్ అనేది వస్తుందన్నమాట. సో ఇందులో ఇంకొక క్వశ్చన్ కూడా చూడొచ్చు మనము, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కంపైలర్ అండ్ అన్ ఇంటర్ప్రిటర్ అనేది కూడా చూడొచ్చు. తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఆల్గరిథం. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసే ముందు మనము ఆల్గరిథం ఈజ్ నథింగ్ బట్ ఏదైనా స్టెప్ బై స్టెప్ మనము ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా తీసుకొస్తున్నాము అని చెప్పేది ఈ ఆల్గరిథం అన్నమాట. అందులో మనము ఒక ప్రాబ్లం ఇచ్చారు, అదేంటి అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాసే ముందు దానికి ఒక ఆల్గరిథం చేయాలి. అది ఏ క్వశ్చన్కి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. తర్వాత ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, ఫైండింగ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఎ గివెన్ సెట్. 2 నెంబర్స్లో మినిమమ్ అండ్ మ్యాక్సిమం కాదు, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే సెట్ ఆఫ్ నెంబర్స్లో చిన్న నెంబర్ ఏది పెద్ద నెంబర్ ఏదని చూపిస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి ఫైండింగ్ ఇఫ్ అ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక నెంబర్ తీసుకున్నాము 5. ఈ 5 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని మన ప్రోగ్రామ్ రాయాలి. నెక్స్ట్ డిజైనింగ్ ఎ ఫ్లో చార్ట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ మనము సింబాలిక్ రిప్రజెంటేషన్లో లాజిక్ రాస్తే దాన్ని ఫ్లో చార్ట్ అంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లో చార్ట్కి సూడో కోడ్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ డిజైన్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. ఇది ఒక ప్రోగ్రాము, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో ఎలా డిజైన్ చేస్తామనేది కూడా ఒక కాన్సెప్ట్. థర్డ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూనిట్ 1లో వచ్చేసి ఇంట్రొడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఎందుకు అని అన్నాను అంటే వేరియబుల్స్, డేటా టైప్స్, దిస్ ఈజ్ ద మోస్ట్ interesting concept and we will be using in every programming language, that is a variable and a data type and also syntax and logical errors. తర్వాత వచ్చేసి how to యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము, అదేంటి అని అంటే వాట్ ఈజ్ ఎ కంపైలర్. కంపైలర్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట కంపైలర్ అనేది. ఇది ఏం చేస్తుంది అని అంటే మనం రాసే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోడ్ని, అంటే మనం రాసే ప్రోగ్రామ్ని ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉందో దాన్ని ఏమంటున్నాం మనము సోర్స్ కోడ్ అంటున్నాము. ఈ సోర్స్ కోడ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్లో ఉంటుంది, విచ్ ఈజ్ ఈజీలీ రీడబుల్ బై అస్. దాన్ని కంపైలర్ ఏం చేస్తుంది అంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది, అంటే మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇట్ విల్ జనరేట్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ మెషిన్ కోడ్. వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కంపైలర్ అండ్ అన్ ఇంటర్ప్రిటర్. కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనం సి లాంగ్వేజ్ కోడ్ రాస్తున్నాము, అలా కాకుండా పైథాన్ అయితే మనము ఇంటర్ప్రిటర్ని వాడతామన్నమాట. డిఫరెన్స్ ఏంటి కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి? కంపైలర్ అనేది ఏం చేస్తుంది అని అంటే మొత్తం సోర్స్ కోడ్, అంటే మనం రాసే ప్రోగ్రామ్ని ఒకటేసారి ఎర్రర్స్ని చెక్ చేశాక ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో అవి మనకు చూపిస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క లైన్లో ఇన్పుట్ లాగా తీసుకొని ఆ లైన్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. కంపైలర్ టేక్స్ ఎంటైర్ ప్రోగ్రామ్ యాజ్ ఇన్పుట్, అది కంపైలరు. ఇంటర్ప్రిటర్ టేక్స్ లైన్ బై లైన్ యాజ్ అన్ ఇన్పుట్. నెక్స్ట్ కంపైలర్ ఏం చేస్తుంది అని అంటే ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేస్తుంది ఎప్పుడైతే నీ ప్రోగ్రాంలో ఎర్రర్స్ లేవో.
కానీ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందనంటే ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చెయ్యదు. ఎర్రర్స్ ఉన్నా లేకపోయినా ఇంటర్ప్రిటరు ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చెయ్యదు. దెన్ కంపైలర్ వచ్చేసి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఫాస్టర్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్కి సంబంధించిన, అంటే ఎప్పుడైతే మనము ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ ఇటువంటి కండిషన్స్ వాడినప్పుడు అది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎవరు అనంటే కంపైలర్. ఇక్కడ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ స్లోలీ ఎగ్జిక్యూటెడ్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ తీసుకుంటుంది. ఇప్పుడు పొరపాటున కండిషన్లో ఎర్రర్ ఉందనుకోండి, అది అక్కడే ఆగిపోతుంది. అంటిల్ అన్లెస్ అది రెక్టిఫై చేస్తేనే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. అందుకనే దిస్ ఇస్ వెరీ స్లో కంపేర్ టు కంపైలర్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు more memory is required since object code is generated. కంపైలరు ఎర్రర్ లేకపోతే సోర్స్ కోడ్ని మొత్తం ఆబ్జెక్ట్ కోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి చేశాక దానికి మెమరీ లొకేషన్ కావాలి. ఎందుకు అనంటే ఈ ఆబ్జెక్ట్ కోడ్ని కూడా మెమరీలో పెట్టుకోవడానికి. అందుకనే మోర్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్. ఇంటర్ప్రిటర్ దగ్గరికి వస్తే లెస్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు లెస్ మెమరీ అనంటే ఇది ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ చేయదు కాబట్టి, అందుకని మనకు లెస్ మెమరీ చాలు, తక్కువ మెమరీ చాలు. నెక్స్ట్ ఈజ్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ కంపైల్డ్ ఎవ్రీ టైమ్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. ఒకటేసారి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే సోర్స్ కోడ్ నుంచి మెషిన్ కోడ్కి, మెషిన్ రీడబుల్ ఫార్మాట్లోకి కంపైల్ చేశాక ప్రతిసారి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. కానీ ఇక్కడ ఎవ్రీ టైమ్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ కోడ్. ప్రతి ఒక్కసారి సోర్స్ కోడ్ లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో రాసిన దాన్ని మెషిన్ రీడబుల్ ఫార్మాట్లోకి ప్రతిసారి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది ఎవరు, ఇంటర్ప్రిటర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎర్రర్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆఫ్టర్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ చెక్డ్. మనం రాసిన సోర్స్ కోడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మొత్తము ఎర్రర్ చెకింగ్ తర్వాతనే ఎర్రర్స్ చూపిస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క లైన్ చెక్ చేస్తుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక, అంటే సోర్స్ కోడ్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఎర్రర్ ఉంటే అదే లైన్లో ఉన్న ఎర్రర్ని మనకి ఇమీడియట్గా డిస్ప్లే చేస్తుంది. ఆ ఎర్రర్ని కనుక మనము రెక్టిఫై చేయకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కంపైలర్ ఇస్ సి లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇంటర్ప్రిటర్ ఇస్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంతవరకు మనము కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ చూసాము. ఇప్పుడు మనము హౌ టు కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్, ఎలా కంపైల్ చేయాలి, యాక్చువల్గా ఎక్కడ రాయాలి మన సి ప్రోగ్రామ్ని. మనము సి ప్రోగ్రామ్ని ఎక్కడ రాయాలి అని అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ IDE, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మనము. ఏ సాఫ్ట్వేర్ అంటే టర్బో C++ ఆర్ ఎక్లిప్స్ ఆర్ జూపిటర్, ఇవి IDEs అన్నమాట. ఈ IDEs ఏది ఇన్స్టాల్ చేసుకున్నా మనము సోర్స్ కోడ్ అంటే మన ప్రోగ్రామ్ అక్కడ టైప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫైల్ న్యూ అని అంటే ఒక బ్లాంక్ ఎడిటర్ వస్తుంది. ఆ ఎడిటర్లో మన సోర్స్ కోడ్ని రాయాలి, అంటే మన ప్రోగ్రామ్ని రాయాలి. రాశాక దాన్ని సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేయాలి అని అంటే ఫైల్ నేమ్, ఎగ్జాంపుల్ అడిషన్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం మనము, అంటే 2 నెంబర్స్ తీసుకొని అడిషన్ చేస్తున్నాము. దానికి మనం ఫైల్ నేమ్ ఎలా వేస్తాము అని అంటే addition.c అని ఇస్తాము. ఎందుకంటే ఇది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఫైల్ నేమ్ ఏంటి అని అంటే addition.c అలా ఇవ్వాలి. తర్వాత కంపైలేషన్ జరగాలి. కంపైలేషన్ ఎలా చేయాలి అని అంటే మన కీబోర్డ్ నుంచి ఏం ప్రెస్ చేయాలి అని అంటే Alt + F9, Alt + F9 రెండు ఒకటేసారి ఇచ్చినప్పుడు కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ జరిగాక ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకు చూపిస్తుంది. అవి రెక్టిఫై చేశాక ఎర్రర్స్ అన్నీ సోర్స్ కోడ్ నుంచి ఎర్రర్స్ లేకుండా అయిపోయాక సోర్స్ కోడ్ నుంచి మనకు ఆబ్జెక్ట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ కోడ్ అనేది addition.obj అనే ఫైల్ తోటి
మనకు అడిషన్ డాట్ సి ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడే అడిషన్ డాట్ ఓబీజే ఫైల్ అనేది జనరేట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనము ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్ కోడ్ తెచ్చుకోవాలి. ఎగ్జిక్యూటబుల్ కోడ్ తెచ్చుకోవాలి అనుకుంటే మనము కీబోర్డ్ మీద కంట్రోల్ ప్లస్ F9 ఈజ్ అ ఫంక్షన్ కీ, కంట్రోల్ ఈజ్ స్పెషల్ కీ. కంట్రోల్ ప్లస్ F9 రెండు ఒకటేసారి ప్రెస్ చేస్తే మనకి ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సరే, సోర్స్ కోడ్ నుంచి మనం రాసిన ప్రోగ్రామ్ నుంచి ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయ్యింది. ఆబ్జెక్ట్ కోడ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? మనం రాసిన ప్రోగ్రాంలో ఎర్రర్స్ లేకపోతే. తర్వాత మనం ఏం చేయాలి? మన ఆబ్జెక్ట్ కోడ్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్కి జనరేట్ చేయాలి అని అంటే కంట్రోల్ ప్లస్ F9 ఇస్తే జనరేట్ అవుతుంది. తర్వాత ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ ఇస్ రిజల్ట్ చూడాలి అంటే అవుట్పుట్ చూడాలి అని అంటే ఆల్ట్ ప్లస్ F5 ఈజ్ అ ఫంక్షన్ కీ. ఈ ఆల్ట్ ప్లస్ F5 రెండు ఒకటేసారి ప్రెస్ చేస్తే కీబోర్డ్లో మనం అవుట్పుట్ చూడొచ్చు. ఇది ఎందులో అని అంటే టర్బో C++ IDEలో. IDE ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఒక్కసారి మనం ఇది పిక్టోరియల్ ఫామ్లో చూద్దాము. ఇక్కడ మన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి hello.c. ఈ hello.c అనే ప్రోగ్రాము మనం టర్బో C++ ఓపెన్ చేసి IDEలో రాస్తున్నాం అనమాట. ఇది సోర్స్ కోడ్. ఇక్కడ మనం టైప్ చేసేదాన్ని సోర్స్ కోడ్ అంటాము. ఈ సోర్స్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్కి అంటే hello.obj ఫైల్కి రావాలి అని అంటే మనం కంపైలేషన్ చేయాలి. కంపైలేషన్ జరగాలి అని అంటే ఆల్ట్ ప్లస్ F9 అనేది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఆల్ట్ ప్లస్ F9 అనేది ఇస్తే మనకు ఆబ్జెక్ట్ కోడ్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ కోడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎర్రర్స్ ఏమీ లేకపోతే వస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నాయనుకో అవి రెక్టిఫై చేశాకనే మనకు కంపైలర్ ఆబ్జెక్ట్ కోడ్ అంటే hello.obj ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ hello.obj ఫైల్ మనం చూడాలి అని అనుకుంటే ఎక్కడ చూడొచ్చు అని అంటే hello.c అనే ఫైల్ ఎక్కడైతే సేవ్ అయి ఉందో అక్కడే hello.obj ఫైల్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఇది ఎప్పుడు జనరేట్ అవుతుంది? మన కంపైలేషన్లో ఏమి ఎర్రర్స్ లేకపోతే వస్తుంది. తర్వాత లింకింగ్ సెక్షన్. లింకింగ్ అని అంటే include is a preprocessor directive. ఆల్రెడీ దీనికి ప్రాసెస్ అయిన కోడ్ని మనం తెచ్చుకుంటున్నాం. ఇక్కడ లింకింగ్ సెక్షన్ చేస్తున్నాము. ఎప్పుడు లింకింగ్ జరుగుతుంది అంటే ఆబ్జెక్ట్ కోడ్ మనం రాసిన ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయ్యాకనే లింకింగ్ సెక్షన్లోకి వెళ్తున్నాం. లింకింగ్ సెక్షన్ చేశాక మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ F9 చేస్తే ఏమవుతుంది అని అంటే కీబోర్డ్ నుంచి మనకి ఎగ్జిక్యూటబుల్ జనరేట్ అవుతుంది. ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ అయ్యాక మనం అవుట్పుట్ చూడాలి అని అనుకుంటే ఆల్ట్ ప్లస్ F5 ఇస్తే ఆల్ట్ ప్లస్ F5 రెండు ఒకటేసారి ప్రెస్ చేస్తే ఏమొస్తుంది? మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది సి ప్రోగ్రామ్ పూర్తిగా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రొసీజర్.